ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు 12వ తారీఖు 4వ నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19 నుంచి 31వ వచనం వరకు చూసినట్లయితే, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగుగాకని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుము అనబడిన తోమా వారితో లేకపోయిను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వేలు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసయుండుమనను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవానను. అందుకు యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుటి చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. ప్రియులారా, మరి యేసు ప్రభువారు మరణించి లేచిన తర్వాత ఆ శిష్యులకు 2 సార్లు దర్శనమిచ్చినట్టుగా కనపడినట్లుగా మనం ఇందులో చూడవచ్చు. అందులో తోమాగారు అవిశ్వాసముతో, తోమాగారు లేనప్పుడు ఒకసారి వచ్చినప్పుడు మరి తోమాగారితో యేసు ప్రభువును మేము చూచామని తక్కిన శిష్యులు చెప్పినప్పుడు నమ్మలేనటువంటి తోమాను గూర్చి మరలా తోమా ఉన్నప్పుడు వచ్చినట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, వస్తూ ఆయన శిష్యులకు ఒక మాట చెప్తున్నాడు. 23వ వచనంలో, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. శిష్యులకు అధికారం ఇస్తున్నాడు. శిష్యులను తండ్రి నన్ను పంపిన ప్రకారం మిమ్మల్ని మరి ప్రజల యొద్దకు పంపుతున్నాను. మీరు వెళ్ళి ఈ సువార్తను ప్రకటించండి, మీరు సమాధానము కలిగి ఉండండి, అలాగే మీరు ఒకరినొకరు క్షమించుకోండి అని చెప్తున్నాడు. ప్రియులారా, ఈ క్షమాపణ దానిని గురించి మనము కొంత వివరణ తెలుసుకున్నట్లయితే, ఏ విధంగా ఎవరు ఎప్పుడు ఎవరిని ఎలా క్షమించాలి అనేది మనం ఒకసారి ఆలోచించినట్లయితే, దేవుడు శిష్యులతో చెప్తున్నాడు, మీరు ఒకరినొకరు క్షమించుకోండి, ఇతరుల పాపములను మీరు క్షమించండి అని చెప్తున్నాడు. ఎవరి పాపములు క్షమింతురో వారికి అవి వారికి క్షమింపబడునని చెప్తున్నాడు. ప్రియులారా, అయితే శిష్యులకు క్షమాగుణము కలిగి ఉండాలని చెబుతూ ఉన్నాడు. ఎవరైనా తప్పుదమ్ము చేసినట్లయితే క్షమించమని చెబుతూ ఉన్నాడు. ఏ రీతిగా క్షమించాలి మనము ఇతరులను అనంటే, ఎఫెసీయులకు రాస్తూ పౌలు గారు చెప్తాడు, 4వ అధ్యాయము 32, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి అని చెప్తున్నాడు. ప్రియులారా, యేసు ప్రభువారు ఏ విధంగా అయితే తనను బాధ పెడుతున్న వారిని క్షమించాడు, ఆ విధంగానే మనమును క్షమించాలని చెప్తున్నాడు. అయితే మనకు ఒక సందేహం రావచ్చు,
అనేక మంది మనలను క్షమించమని దేవుడు చెబుతున్నాడు. మరి అందరినీ యేసు ప్రభు క్షమించిన రీతిగా క్షమించమంటున్నాడు అని అంటే కొంత సందిగ్ధంలో పడవచ్చు ప్రియులారా. యేసు ప్రభు వారు ఏ విధంగా క్షమించారు, ఎవరిని క్షమించారు అనేది మనం ఒకసారి చూసినట్లయితే, ప్రభువారు లోకా శుభవార్తలో చెప్తాడు. లోకా శుభవార్త 17వ అధ్యాయంలో చెప్తాడు, 3వ వచనం, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించము. అతడు ఒక దినమును 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితిననిన ఎడల అతన్ని క్షమించవలెను. యేసు ప్రభు వారు ఏ విధంగా క్షమించాడంటే, ఏ విధంగా క్షమించమని చెబుతూ ఉన్నాడంటే, ఏదైనా ఒక వ్యక్తి మన ఎడల తప్పిదము చేసినప్పుడు అతడు వచ్చి మనలను క్షమించమని, తన తప్పు తెలుసుకొని క్షమించమని అడిగినప్పుడు క్షమించమని చెప్తున్నాడు. ఎన్నిసార్లైనా క్షమించమంటున్నాడు. మరైతే తప్పయిందని క్షమించమని యేసు ప్రభువును సిలువ వేస్తున్నవారు అనలేదు కదా, వారిని క్షమించాడు దేవుడు అని మనం అనుకోవచ్చు. కానీ అక్కడ జరిగింది, యేసు ప్రభువారు ఎవరినైనా క్షమిస్తాడు. తన శత్రువులను సహితం తప్పును ఒప్పుకున్న వారిని క్షమించమని ఇక్కడ చెప్తున్నాడు. కానీ తనను సిలువ వేస్తున్న వారిని కూడా క్షమించమని దేవుడు ప్రార్థించాడు. ఎవరినైనా క్షమిస్తాడు అని మనము చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు ఏ తప్పు చేసినా క్షమించేటటువంటి దేవుడు, క్షమించమని చెప్తున్నాడు, క్షమించేటటువంటి దేవుడు మన దేవుడు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన్ను సిలువ వేస్తున్న వారిని క్షమించమన్నాడు అని మనం అనుకోవచ్చు. కానీ అక్కడ యేసు ప్రభు వారిని సిలువ వేస్తున్నటువంటి వారు వారి యొక్క ధర్మాన్ని వారు నిర్వర్తిస్తున్నామనేటువంటి భావనతో ఉన్నారు ప్రియులారా. యేసు ప్రభు వారు దేవుని కుమారుడని వారు విశ్వసించలేదు. ఆయనే ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడని ఆ యూదులు ప్రధాన అర్చకులు విశ్వసించలేదు. వారికి తెలియదు దేవుని కుమారుడని. వారు ఏ ఉద్దేశంతో దేవుని సిలువ వేయమని కోరుతున్నారు అంటే, వారి యొక్క దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో దేవుని కుమారుడని తెలియక, ఈయనే రక్షకుడని తెలియక వారు సిలువ వేయమని అడిగారు. అలాగే ఆ సైనికులు కూడా యేసు ప్రభువాన్ని శిక్షించేటువంటి విధానం ఎలాగంటే, ఒక నేరస్తుడు, ఒక విప్లవకారుడు యేసు ప్రభు వారిని దండించాలి, అది వారి యొక్క డ్యూటీ కనుక వారు చేస్తున్నారు. చాలామంది అనుకోవచ్చు నరహత్య చేయటం తప్పు, మరి పోలీసు వారు కాల్పులు జరుపుతారు, హత్యలు చేస్తారు, ఉరిశిక్షలు వేసేవారు పరలోక రాజ్యంకు వెళ్ళరు కదా అని మనం అనుకోవచ్చు. మరి పాకిస్తాన్కి కానీ మనకు కానీ యుద్ధాలు జరుగుతున్నప్పుడు మిలిటరీ సైన్యంలో ఒకరినొకరు చంపుకుంటారు. మరి వారు వ్యక్తిగతంగా వారు చంపుకోవటం లేదు ప్రియులారా. వారికి నియమింపబడినటువంటి ఆజ్ఞ చొప్పున వారి యొక్క డ్యూటీని వారు చేస్తూ ఉన్నారు, వారి యొక్క పనిని వారు చేస్తున్నారు, వారికి నిర్ణయించిన పనిని వారు చేస్తున్నారు. అలాగే యేసు ప్రభువారిని సిలువ వేస్తున్నటువంటి వారు కూడా ఒక నిర్దోషికి మనము సిలువ వేస్తున్నామని వారు అనుకోవటం లేదు, వారు భావించటం లేదు. అలాగే దేవుని కుమారుణ్ణి మేము సిలువ వేస్తున్నామని వారు భావించలేదు. కనుక వారు తెలియకుండా చేసినటువంటి తప్పిదము కనుక వారిని దేవుడు క్షమిస్తూ ఉన్నాడు ప్రియులారా. మరి యేసు ప్రభువారు చెబుతున్నది ఏంటంటే, తప్పును ఒప్పుకున్న ఎడల వారిని క్షమించమని చెబుతున్నాడు. మరి అదే యేసు ప్రభువారు సిలువ వేస్తున్న వారిని, మరి ఆ ప్రధాన యాజకులను, ఆ యూదులను క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. కానీ మరి యోధాను క్షమించమని దేవుణ్ణి ప్రార్థించలేదు. అతను నాశన పుత్రుడు అని చెప్పేసి ప్రభువారు అంటాడు. ఎందు గురించి అంటే, యోధ తప్పు చేసి పేతురు గారిని క్షమించాడు దేవుడు. తప్పు చేశాడు పేతురు గారు కూడా.
తప్పు చేసి ప్రభువా నేను తప్పు చేశాను ఏడ్చాడు. ఈ యోధా కూడా ప్రభువా నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని ప్రభువు దగ్గరికి వెళ్ళున్నట్లయితే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ ఈ యోధా ఏం చేశాడు అని అంటే, మనము మత్తయి శుభవార్త 27వ అధ్యాయము, మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసిందని చెప్పాను, నీవే చూచుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఊరు పెట్టుకున్నాడు. ప్రియులారా, అతడు పశ్చాత్తాపడ్డాడు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు. పెద్దల యొద్దకు వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు. కానీ ప్రభువారిని అడిగి ఉన్నట్లయితే సిలువలో ప్రభు పక్కన సిలువ వేయబడినటువంటి దొంగవారిని క్షమించినట్లుగా క్షమించి ఉండేటటువంటి వాడేమో. మరి ఆ రీతిగా యోధా చేయలేదు ప్రియులారా. యోధా తన తప్పు తాను తెలుసుకున్నాడు, కానీ ఆ తప్పును ప్రభువు ముందర ఒప్పుకోలేకపోయాడు. పేతురు గారు తప్పు చేశాడు, తన్ని ప్రభువు ముందర ఒప్పుకున్నాడు. ప్రభువు మరి దగ్గర ఏడ్చినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. మరి ఆ పని ఇస్కరియోతు యోధా చేయలేదు. తను జీవించి ఉండి నేను ఇలా అప్పగించాను ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థించినట్లయితే ఒకవేళ యోధా ఇస్కరియోతును కూడా దేవుడు తన సేవకై తన పనికై వినియోగించుకొని ఉండేటటువంటి వాడేమో. ఎందుకంటే యోధాను కూడా ఆయన అప్పగిస్తాడని తెలిసి ఉండి కూడా శిష్యుల్లో చేర్చుకున్నాడు, తన వద్ద చేర్చుకున్నాడు పిల్ల. మరి అలాగే ఆ పశ్చాత్తాపడిన వారిని మనము తన పాపాన్ని ఒప్పుకున్న వాడిని క్షమించేటువంటి మనస్తత్వమును కలిగి ఉండాలి మొట్టమొదటిగా. అలాగే క్షమించేటటువంటి స్థితిలో, ఒప్పుకున్న తప్పును క్షమించేటటువంటి స్థితిలో మనం ఉండాలి. అందుకనే దేవుడు చెప్తున్నాడు లోకాసువార్త 17వ అధ్యాయంలో 3వ వచనంలో, మీ విషయమైతే మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనస్సు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమును 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనస్సు పొందితునని నీ ఎడల అతన్ని క్షమించవలెను అని చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి 7 మార్లు తప్పు చేసి మరలా వచ్చి నా తప్పు అయిపోయిందంటే మనం క్షమించగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలి ప్రియులారా. అలాగే పౌలు గారు కూడా మనకి దుఃఖము కలుగజేసిన వారిని, దుఃఖపరిచిన వారిని క్షమించగలిగేటువంటి వారిగా మనం ఉండాలని కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వచనము. మీకు దుఃఖము కలుగవలనని కాదు, కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మహావేదనతోనూ ఎంతో కన్నీరు విడిచుచు మీకు రాసితిని. ఎవడైనను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మటుకు మీకందరికీ దుఃఖము కలుగజేయుచున్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. కనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. ఎవడైనా కానీ మనల్ని దుఃఖపరిచినా కానీ మనల్ని శ్రమపరిచినా కానీ కొలసీలకు రాస్తూ 3:12 కూడా చెప్తాడు, ఎవడైనాను తనకు హాని చేసినను ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మను క్షమించులాగున మీరును క్షమించుడి అని చెప్తున్నాడు ప్రియులారా. యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే తప్పును ఒప్పుకున్నటువంటి వారిని, తెలియక తప్పు చేసినటువంటి వారిని క్షమించాడు,
ఆ విధంగానే మనకు మన గురించి తెలియకుండా వారు చేసినటువంటి తప్పుదాన్ని బట్టి తెలిసి తప్పు చేసి మన దగ్గరకు వచ్చి తప్పు అయిపోయిందని ఒప్పుకున్నటువంటి వారిని మనము క్షమించే రీతిగా ఉండాలి. యేసు ప్రభువారు ఏ రీతిగా క్షమించాడో ఆ రీతిగా క్షమించాలి. యేసు ప్రభువారు యోధా ఇస్కరియోతు పట్ల, ఎందుకంటే యోధా ఇస్కరియోతు అన్నీ తెలుసుండి తప్పు చేశాడు ప్రియులారా, అందుగురించి యోధా ఇస్కరియోతును ప్రభువారు క్షమించలేదు ప్రియులారా. అలాగే ధర్మశాస్త్ర బోధకులను ప్రభువారు సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి, మత్తయి వార్త 12:34, సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు, హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పరకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును అని సర్ప సంతానమని వారిని హెచ్చరిస్తున్నాడు. వారిని క్షమించను, మీరు శిక్ష విధింపబడతారు, శిక్ష విధింపబడుతుంది మీకని చెప్తున్నాడు. అలాగే యేసు ప్రభువారు ఒక విషయంలో మరి కొరడాపేని దేవాలయమును అపవిత్రపరుస్తున్నటువంటి వారిని కొరడాపేని కొట్టినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. యోహాను సువార్త 2:14 దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చున్నట్టు చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటిని దేవాలయం నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చలివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పెను. ప్రియులరా, యేసు ప్రభువారు మరి తన జీవిత కాలంలో కోపపడినటువంటి సందర్భాన్ని మనం ఈ విషయంలో చూడవచ్చు. యేసు ప్రభువారు దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసేటువంటి వారిని, అంటే దేవుని ఆలయము పాడు చేసేవారు అంటే మనము ఇప్పుడు ఉన్నటువంటి చర్చిలు, దేవాలయాలు అని మనం అనుకోవచ్చు. కానీ హృదయమే దేవుని యొక్క ఆలయము ప్రియులారా. ఎవరి హృదయాలనైతే మనము వ్యాపారపుటిల్లుగాను, అలాగే ఎవరి హృదయాలనైతే మనం పాడు చేసే వారిగా ఉంటామో, మంచి మార్గంలో నడుస్తున్నటువంటి వారిని మనము చెడ్డ మార్గంలో నడిచే విధంగా సలహాలు సూచనలు ఇస్తూ వారిని పాడు చేస్తూ ఉంటాము, వారిపై దేవుడు కొరడ రులిపిస్తాడు ప్రియులారా. వారి ఎడల దేవుడు తీవ్రమైన కోపంతో ఉన్నాడు ప్రియులారా. అలాగే తప్పు తెలిసి తను చేస్తున్నది ఎరిగియుండి తప్పు చేసినటువంటి యోధాను క్షమించనట్లే, మనకు తెలిసి ఉండి ఇది తప్పని తెలిసి ఉండి ఇది చెడు అని తెలిసి ఉండి ఈ లోక వ్యామోహముల నిమిత్తము యోధావలి ద్రోహము చేసినటువంటి నమ్మక ద్రోహము చేస్తే దేవుడు క్షమించడు. దేవుడు క్షమించేది తమ పాపములను ఒప్పుకున్నటువంటి వారిని క్షమిస్తాడు, తెలియక పాపము చేసిన వారిని క్షమిస్తాడు. తెలిసి చేసిన వారిని క్షమించడు. మనుషులను చెడగొడుతున్నటువంటి మనుషుల యొక్క హృదయాలను, దేవుని ఆలయముగా పిలువబడేటువంటి దేవుని యొక్క ఆలయముగా పిలువబడేటువంటి హృదయాలను అపవిత్రపరుస్తున్నటువంటి వారిని దేవుడు క్షమించడు, శిక్షిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. యోహాను 1:1 యోహాను గారు చెప్తాడు, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునుగా చేయువారమగదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.
9వ వచనము, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులను చేయను అని చెప్తున్నాడు. మన పాపములను ఒప్పుకుంటే మనము పవిత్రులుగా తీర్చబడతాము అని చెప్తున్నాడు. అందుకని మనము ఎవరైనా తప్పు చేసినప్పుడు క్షమించేవారిగా ఉండాలి. మనం తప్పు చేసినప్పుడు ఒప్పుకునేవారిగా ఉండాలి. అప్పుడే నేను క్షమిస్తాను కానీ నా తప్పుని నేను ఒప్పుకోను అన్న దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారం కాదు. అలాగే నేను తప్పును ఒప్పుకుంటాను కానీ నా తప్పుని నేను ఒప్పుకుంటాను కానీ నేను ఇతరులను క్షమించను అన్న దేవునికి సంబంధించినటువంటి వారు, అంటే దేవుని మాటను నెరవేర్చేటువంటి పరిపక్వత కలిగినటువంటి వారుగా కాదు. ఎవరి తప్పులనైనా నేను క్షమిస్తాను కానీ నా తప్పుని నేను ఒప్పుకోను అంటే దేవుడు చెప్పినటువంటి మాట అది కాదు. ఎవరిని తప్పులనైనా వారు ఒప్పుకున్న ఎడల క్షమించాలి. అలాగే మన తప్పులను మనము ఒప్పుకోవాలి. తప్పును ఒప్పుకుంటాను కానీ క్షమించను అన్నా కుదరదు, క్షమిస్తాను నా తప్పును నేను ఒప్పుకోనన్నా కుదరదు. ప్రియులారా, అట్టివారిగా మనము జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, అందరినీ క్షమించేమని దేవుడు చెప్పడం లేదు. నీకు వెన్నుపోటు పొడిచిన వారిని క్షమించమని చెప్పడం లేదు దేవుడు. అలాగే చెడ్డవారిని, తప్పుడు మాటలు చెప్పేటువంటి వారిని, మనుష్యులను పాడు చేసేటటువంటి వారిని క్షమించమని దేవుడు చెప్పడం లేదు. తాము చేస్తున్నటువంటి తప్పు తెలియక చేస్తున్నటువంటి వారిని దేవుడు క్షమించమంటున్నాడు. తప్పు చేస్తున్న వారిని హెచ్చరించమంటున్నాడు. హెచ్చరించిన పట్టించుకునేటువంటి వారు, లెక్క చేయనటువంటి వారిని దేవుడు తీర్పుకు గురి చేస్తానన్నాడు. ఇంకా ఈ శిష్యులకు కూడా ఈ విధమైనటువంటి మార్గాన్ని దేవుడు ఉపదేశిస్తూ, తండ్రి నన్ను పంపిన ప్రకారం మీరును వెళ్ళి ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ మీరు జీవించండి అని చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులకు అధికారం ఇచ్చినట్లే దేవుడు పిలుచుకున్నటువంటి, దేవుడు పంపినటువంటి దైవ సేవకులకు కూడా ఈరోజు అధికారం ఇస్తూ ఉన్నాడు. సంఘము తప్పులను క్షమించేటటువంటి అధికారం దేవుడు వారికి ఇస్తున్నాడు. ఎందుకంటే నిర్గమకాండము 32వ అధ్యాయము 7 నుంచి 14, అలాగే 30 నుంచి 34 వచనాల వరకు చూసినట్లయితే, ఇజ్రాయేలు పాపం చేసినప్పుడు మరి మోషే ప్రార్థించగా దేవుడు విని వారి యొక్క పాపములను మన్నించి వారిని చావు నుండి తప్పించినట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, అంటే దేవుని యొక్క సేవకులకు అంత గొప్ప అధికారాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. అదేంటి, మనం తప్పులు చేస్తాం ఏంటి, వారి దగ్గర ఒప్పుకోవడం ఏంటి అని మనము భావించవసరం లేదు. ప్రియులారా, దేవుని సేవకుల ఎదుట మన తప్పులను ఒప్పుకునే వారిగా ఉండాలి. క్షమించేటువంటి అధికారమును వారికి ఇచ్చాడు. ప్రియులారా, అలాగే 1 సమూయేలు 7వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే, వారు మిస్సాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొనిరి. మిస్సాలో సమూయేలు ఇజ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇజ్రాయేలు మిస్సాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇజ్రాయేలు మీదకు వచ్చిరి. ఈ సంగతి ఇజ్రాయేలు విని ఫిలిష్తీయులకు బయటపడి, మన దేవుడని యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడిన ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి
ఇజ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన ఆలకించెను. ప్రియులారా, ఇజ్రాయేలు పాపం చేసి దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు సమూయేలు దగ్గర వారి పాపములను ఒప్పుకొని దేవుణ్ణి ప్రార్థించమన్నప్పుడు సమూయేలు ప్రార్థనను దేవుడు విన్నట్లుగా మనం చూడవచ్చు. దేవుని యొక్క శిష్యులను, దేవుని యొక్క ప్రవక్తలను, దేవుని యొక్క సేవకులను వారు చెప్పినటువంటి ప్రార్థనను దేవుడు వినటానికి బైబిల్లో అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూడవచ్చు. నాతాను దావీదు దగ్గరకు వచ్చి హెచ్చరించినప్పుడు, దావీదు నేను తప్పు చేశానని నాతాను దగ్గర మరి పశ్చాత్తాపడినప్పుడు, నాతాను దావీదు కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు దావీదును క్షమించినట్లుగా కూడా మనం చూడవచ్చు. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము, నేను పాపము చేసినది దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుంటున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అని చెప్పబడుతుంది. ప్రియులారా, అందుకని మత్తయి శుభవార్త 18:18లో భూమి మీద మీరు వేటిని బంధిద్దురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, అందుకని ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు 2 విషయాలను దేవుడు చెబుతూ ఉన్నాడు. క్షమించేటటువంటి తత్వము నీలో ఉండాలి, పాపములను ఒప్పుకునేటువంటి తత్వము నీలో ఉండాలి. ఆ ఒప్పుకునుట ఎవరి దగ్గర అంటే దేవుని సేవకుల దగ్గర ఒప్పుకుంటే వారికి క్షమించేటటువంటి అధికారము, వారు నీ కోసం ప్రార్థన చేస్తే ఆ పాపము పరిహారమయ్యేటటువంటి మరి అవకాశాన్ని దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. కనుక మనము ఒకవేళ తప్పు చేసినట్లయితే క్షమించమని మనము మన తప్పును ఒప్పుకుందాం. అలాగే ఇతరులు మన ఎడల తప్పిదం చేసి వారు క్షమించమంటే వారు పశ్చాత్తాపడి వారి తప్పును ఒప్పుకున్నప్పుడు మనం క్షమించే వారిగా ఉందాం. దేవుడి కొద్ది మాటలో దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.